మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పల్నాడు జిల్లా గంటవారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలు చేరారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఉదయం వైఎస్ఆర్సీపీ నేతలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పల్నాడు జిల్లా గంటవారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలు చేరారు. పి గన్నవరం జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాయచోటి తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. టీడీపీ నుంచి లక్కిరెడ్డిపల్లి మాజీ జడ్పీటీసీ మోహన్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లి మాజీ ఎంపీపీ ఉమాపతిరెడ్డి, మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ కె ప్రభాకర్ రెడ్డి, హాస్పిటల్ కమిటీ మాజీ చైర్మన్ షేక్ హుస్సేన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఓలుదాసు కృష్ణమూర్తి, దివ్యకుమార్ రెడ్డి, పలువురు ఇతర నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఉదయం వైఎస్ఆర్సీపీ నేతలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. గంటవారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పల్నాడు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. పలువురు పార్టీ నేతలు సీనియర్ కార్యకర్తలను పేరు పేరున పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ కార్యక్రమంలో ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాపాక వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యువనేత నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగలం పాదయాత్రకు అక్షర రూపమిస్తూ సీనియర్ జర్నలిస్ట్ పెమ్మరాజు కృష్ణకిషోర్ రచించిన శంఖారావం పుస్తకాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవిష్కరించారు. కుప్పంలోని వరదరాజస్వామి ఆలయం వద్ద 2023 జనవరి 27న ఈ యువగలం పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి చివరి రోజు యాత్ర ముగిసే వరకు ఈ పుస్తకంలో అన్ని విషయాలను పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్రకు అక్షర రూపమిస్తూ సీనియర్ జర్నలిస్ట్ పెమ్మరాజు కృష్ణకిషోర్ రచించిన శకారంభం పుస్తకాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆవిష్కరించారు. ఉండవల్లి నివాసంలో ఉదయం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కుప్పంలోని వరదరాజస్వామి ఆలయం వద్ద 2023 జనవరి 27న ఈ యువగళం పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి చివరి రోజు యాత్ర ముగిసే వరకు ఈ పుస్తకంలో అన్ని విషయాలను పేర్కొన్నారు. 230 పేజీలతో కూడిన ఈ పుస్తకంలో 97 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2300 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు కొనసాగిన యాత్రా విశేషాలను వివరించారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ తొలి రోజు నుంచి ముగింపు వరకు యువగళం జరిగిన తీరు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా లోకేష్ పట్టుదలతో ముందుకు సాగిన విధానాన్ని శంఖారావం పేర్కొన్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ ప్రజా చైతన్యమే లక్ష్యంగా జైత్ర యాత్రలా సాగిన యువగళం రాష్ట్ర రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిందన్నారు. చారిత్రాత్మక పాదయాత్రకు అక్షర రూపమిచ్చిన మిత్రుడు కృష్ణకిషోర్ అభినందనీయులని తెలియజేశారు. చంద్రబాబు కొత్తగా వాలంటీర్లకు గాలం వేస్తున్నాడని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10,000 ఇస్తానని ఎరవేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు మోసపూరిత మాటలను వాలంటీర్లు నమ్మరని, మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు సముచిత స్థానం కల్పిస్తారని పేర్ని నాని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతాన్ని 10,000 రూపాయలు చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించగా ఆ హామీపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు వాగ్దానాలను ఎవరూ నమ్మరు, నయవంచనకు బాబు మారుపేరు అని అన్నారు. అసలు వాలంటీర్ల వ్యవస్థే అనవసరమన్న ఆయన ఇప్పుడు వారిపై ప్రేమను ఒలకబోస్తున్నారు అని విమర్శించారు. వాలంటీర్ల సేవలు ఆగిపోయేలా చేసింది ఎవరో ప్రజలకు తెలుసు అని నాని వ్యాఖ్యానించారు. సేవా దృక్పథంతోనే విద్యావంతులు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలు నమ్మే రోజులు ఎప్పుడో పోయాయని అన్నారు. ప్రభుత్వ సేవలను నేరుగా పేద మధ్యతరగతి వర్గాలకు వాలంటీర్ల ద్వారా అందించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది అని పేర్ని నాని తెలియజేశారు. బూటకాలకి, నయవంచనకి మారుపేరైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా
వివిధ కులాలకి గేలాలు వేయటం అయిపోయింది, వాళ్ళని వాడుకుని వదిలేయటం, మోసం చేయటం అయిపోయింది. రాష్ట్ర ప్రజలకి గాలం వేయటం, వాళ్ళని వాడుకోవటం, విసిరి పారేయటం అయిపోయింది. ఇవాళ కొత్తగా వాలంటీర్లకు కూడా గేలం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. గేలానికి ఎర్రేం పెడుతున్నాడంటే, వాలంటీర్లకి నా ప్రభుత్వం రాగానే 10,000 రూపాయలు ఆన్రోర్యం చేస్తాను, 5,000 రూపాయలు అని చెప్పి. ఎవరయ్యా ఈ చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు చేస్తానన్నదంటే, గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ వాలంటీర్లని మానసికంగా క్షోభకు గురి చేసి, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి, వారి ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ, వారి మీద మీరు బాంబే రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను అమ్ముతారని, మగవాళ్ళు ఇంట్లో లేకుండా తలుపులు కొట్టి ఆడవాళ్ళని లొంగ తీసుకుంటారు, మోసం చేస్తారు అని చెప్పని, అలాగే బియ్యపు మూటలు మోస్తారని, దానిని ఆ వాలంటీర్ల వ్యవస్థని ఖననం చేద్దామని, ఖండిద్దామని, ముక్కలుగా చేద్దామని చెప్పని చేయనటువంటి ద్రోహమైనటువంటి ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చి వారి ఆత్మాభిమానాన్ని కించపరిచేలాగా, వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఏ రకంగా క్షోభకు గురి చేసేలాగా మాట్లాడాడో మనందరం చూసాం. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు చేస్తున్నారు. ప్రత్యేక పుష్పార్చనలో భాగంగా రెండో రోజైన నేడు అమ్మవారికి కనకాంబరాలు, గులాబీలతో అర్చన చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. అర్చనానంతరం పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పుష్పార్చనలు చేస్తున్నారు. నేడు అమ్మవారిని కనకాంబరాలు, గులాబీలతో ప్రత్యేక అర్చన చేశారు. భక్తులు కూడా అమ్మవారి అర్చన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ, మనందరికీ తెలిసింది దసరా నవరాత్రులు అని అన్నారు. ప్రస్తుతం జరుగుతోంది వసంత నవరాత్రులని. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వస్తాయన్నారు. 3 మాసాలకు ఒకసారి నవరాత్రులు వస్తుంటాయన్నారు. నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారిని విశేషంగా పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ప్రతి సంవత్సరంలా అమ్మవారి ఆలయంలో పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జయ దుర్గా భవాని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున వసంత నవరాత్రులు ద్వితీయం, ఈ రోజున రెండో రోజు, ఈ రోజున విధియ. ఈ రోజున అమ్మవారికి గులాబీలు, కనకాంబరాలతోటి ప్రత్యేకంగా ఈ యొక్క పుష్పార్చనని నిర్వహించడం జరిగింది. దీంట్లో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఈ అర్చనలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ అర్చనాది కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. జయ దుర్గా భవాని. ఈ వసంత నవరాత్రులు మనకి నవరాత్రులు 4 రకాలుగా ఉంటాయి. ఇందులో మనం అందరికీ తెలిసింది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, ఇది వసంత నవరాత్రులు. అట్లాగే వారాహి నవరాత్రులు మనకి ఆషాఢ మాసంలో వస్తాయి. అట్లాగే ఒక్కొక్క 3 మాసాలకు ఒకసారి ఇట్లా నవరాత్రులు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి నవరాత్రులు వచ్చినప్పుడల్లా మనం అమ్మవారిని విశేషంగా పూజించి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం కోసం ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఇట్లా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఈ పుష్పార్చన కార్యక్రమాలని మనం నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. వారధి వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తూ వాహనదారుల వివరాలు తెలుసుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం సరఫరాను అడ్డుకోవడానికి పగడ్బందీగా చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విజయవాడ సిపి కాంతిరాణ టాటా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కేంద్ర సాయుధ బలగాలతో పాటు స్థానిక పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అన్ని మండల కేంద్రాల్లో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. జిల్లా పట్టణాల్లోకి ప్రవేశించే బోర్డర్ చెక్పోస్టులు, మార్గాల్లో తనిఖీలు చేపట్టారు. రహదారులు, ప్రధాన కూడళ్లలో వెళ్తున్న బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఇలా ప్రతి వాహనాన్ని సోదా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆధారాలు చూపించకుండా తరలించే నగలు, ఇతరత్రా సొత్తులపై నిఘా వేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి, ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు ఆరోపించారు. కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపా దేశ స్వాతంత్ర్యంలో ఏనాడు పాల్గొనలేదని, వారికి రాజ్యాంగ విలువలేమీ తెలుస్తాయన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నించే మోదీని ఓడిస్తేనే రాజ్యాంగాన్ని కాపాడుకోగలమని పేర్కొన్నారు.
విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఉగాది పండుగ సందర్భంగా రాజ్యాంగ శ్రవణం పేరిట నిన్న సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపా దేశ స్వాతంత్ర్యంలో ఏనాడూ పాల్గొనలేదని, వారికి రాజ్యాంగ విలువలేమి తెలుస్తాయని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో భాజపాను ఓడించాలని కోరారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రభుత్వ సంపదను విచ్ఛిన్నం చేసి కార్పొరేట్లకు అమ్మేస్తున్నారని, విధ్వంసకర పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నించే మోదీని ఓడిస్తేనే రాజ్యాంగాన్ని కాపాడుకోగలమని పేర్కొన్నారు. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా జీఆర్కే పోలవరపు సాంస్కృతిక వేదిక అధ్యక్షులుగా గోళ్ల నారాయణరావు, ఎంపీ విజ్ఞాన కేంద్రం బాధ్యుడు యువి రామరాజులు వ్యవహరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సిద్ధార్థ, లా కళాశాల ప్రిన్సిపాల్ చెన్నిపాటి దివాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోతూ ఉన్నాయి. పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు, కోటీశ్వరులు మరింత కోటీశ్వరులు అవుతున్నారు, బిలియనీర్లు అవుతున్నారు. అది కూడా ఇంకా సంతృప్తి కలగల. రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్థిక సూత్రాలకి ఇప్పటికే గండి కొడతా ఉన్నారు. రాజ్యాంగంలో స్పష్టంగా దేశంలో భౌతిక వనరులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కారాదు, ప్రజలందరి యొక్క సౌభాగ్యం కొరకు వినియోగించబడాలి అని ఉన్నప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి సీ పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, అట్లాగే అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని జీవి రామకృష్ణన్ గారి డిజిన్వెస్ట్మెంట్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్ని బొట్టదాఖలా చేసేసి మార్కెట్ వాల్యూ కాకుండా ఈరోజు కారు చౌకగా బుక్ వాల్యూకి కార్పొరేట్ సంస్థలకి ఆశ్రిత పెట్టుబడిదారులకి అందజేస్తూ ఉన్నటువంటి విషయాలు బహుశా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి నచ్చకే యువతంతా వైఎస్ఆర్సీపీ వైపు చూస్తుందని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. 21వ డివిజన్కు చెందిన సుమారు 90 మంది జనసేన పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు అవినాష్ సమక్షంలో వైసీపీలో చేరారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణలంక ప్రాంతంలో ఇతర పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. 21వ డివిజన్లో నిన్న జరిగిన కార్యక్రమంలో డివిజన్కు చెందిన సుమారు 90 మంది జనసేన పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారి, డివిజన్ ప్రెసిడెంట్ టీపీ రెడ్డి, ఇటీవల జనసేన నుంచి పార్టీలో చేరిన సతీష్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారందరికీ అవినాష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన నచ్చే ప్రతిపక్షాల కార్యకర్తలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి నచ్చకే యువతంతా వైఎస్ఆర్సీపీ వైపు చూస్తుందన్నారు. టీడీపీని బతికించడం కోసమే పవన్ పార్టీని నడుపుతున్నాడని విమర్శించారు. నిబద్ధత గల నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. వైఎస్ఆర్సీపీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులం, మతం, వర్గం, ప్రాంతం అనే తేడా లేకుండా పాలన సాగిస్తూ సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే పేద వర్గాలకు అండగా ఉండొచ్చు అని చెప్పిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్పడం గారు జరుగుతుంది. ఎందుకంటే మనం రాష్ట్రంలో చూస్తున్నాం, జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని అన్యాయం చేస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు విజయవాడ సిటీలో ఒక్క జనసేన అభ్యర్థి గారు టికెట్ ఇవ్వాలి, జిల్లాలో ఒక్క జనసేన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి. ఈరోజు నిరంతరం ఈ యొక్క నగరంలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ఈరోజు సోదరులు పోతిన మహేష్, ఆయనకు గారు ఈరోజు అన్యాయం చేశారు. అంటే ఎక్కడికెక్కడ గారు ఎవరైతే పార్టీని ఇచ్చేశారో చంద్రబాబు వాళ్ళకి టికెట్లు దక్కకుండా ఈరోజు జనసేన పార్టీ వాళ్ళని గారు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు. అలాంటి వ్యక్తికి మేము శిక్ష వేయాలి, అలాంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈరోజు యువకులందరూ గారు పార్టీలోకి వస్తున్నారు. తప్పకుండా వాళ్ళందరంగా మేము సాదరంగా ఆహ్వానించి రాబోయే రోజుల్లో మేము అందరం గారు కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలోపేతం కోసం కృషి చేస్తామని అందరూ చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే విధంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేమందరం గారు ముందుకెళ్తాం.
ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, తెలుగుదేశాన్ని ఎప్పుడు గెలిపిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారిని మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు. సంక్షేమం, అభివృద్ధి కావాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిని గెలిపించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలని అభ్యర్థించారు. టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి 8వ డివిజన్లోని కంచుకోట వారి వీధిలో స్థానిక కార్పొరేటర్ చెన్నపాటి ఉషారాణితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసి టీడీపీ సూపర్ 6 పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని ఎంతో ఆదరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇంత విధ్వంస పాలన ఎక్కడా చూడలేదని ప్రజలు చెబుతున్నారని వివరించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మత్తుకు బానిసలుగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక వైసీపీ అభ్యర్థి పార్టీని కాకుండా తనను గెలిపించాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సౌమ్యుడైన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు అండగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిని గెలిపించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలని అభ్యర్థించారు. ఇక్కడ జనాలు ఎందుకు వేయాలండి, మీకెందుకు ఛాన్స్ ఇవ్వాలి, మీరు ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నారు, మీరేం చేశారు అనేది నీట్గా క్వశ్చన్ చేస్తున్నారు. అదే మన గద్దె రామ్మోహన్ గారు 10 ఏళ్ల నుండి నియోజకవర్గాన్ని చక్కగా చూసుకుంటూ వస్తున్నారు. ఏ గొడవ లేకుండా, ఏ బ్లాక్ మార్క్ అనేది లేకుండా పేదవారికి, పెద్దవారికి అందరికీ కూడా ఏదో ఒక రకంగా సహాయం చేసుకుంటూ వస్తున్నారు. ఆయన ప్రతిపక్ష ప్రభుత్వంలో ఉన్నా కూడా తన సొంత నిధులతో చాలామందికి చాలా పనులు చేశారు. ఇస్త్రీ పెట్లు, బండ్లు, అలా అని తన కాళ్ళ మీద తను నిలబడటానికి వికలాంగులకి కూడా చాలా పనులు చేసి పెట్టారని కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇందాక ఒక పెద్ద ఆయన ఒక స్పీచ్ కూడా ఇచ్చారు, ఎలాగా గద్దె రామ్మోహన్ గారు ఎన్ని విధాలుగా ఆయనకి హెల్ప్ చేశారనేది, అది కూడా మీరు చూడొచ్చు. అనంతరం డివిజన్ కార్పొరేటర్ చెన్నపాటి ఉషారాణి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని వెల్లడించారు. అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్తో ప్రజలు విసుగు చెందారని వ్యాఖ్యానించారు. పెన్షన్లు తీసేసి వీళ్ళు 7 సార్లు కరెంటు బిల్లు పెంచేసి ఎక్కడైతే పెన్షన్లు తీసేసిన వాళ్ళకి కూడా తప్పనిసరిగా పెన్షన్స్ వస్తాయి, 4000 చేస్తారని చెప్తున్నారు. మేము చెప్పకముందే వాళ్ళు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే 4000 చేస్తారు, ఒక్కసారి 4000 ఇస్తారు, ఈ జగన్ లాగా 250 రూపాయలు పెంచరని ప్రజలే చెప్తున్నారు. అదే రకంగా 7 సార్లు కరెంటు బిల్లు పెంచేసేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ మహిళలు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంటు వాడుకోవటం అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ఎందుకంటే ఎండలు వేడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కటి గ్రైండర్ దగ్గర నుంచి, మిక్సీ దగ్గర నుంచి, ఆడవాళ్ళం ఉద్యోగాలు చేసుకోవడం, కూలి పనులకు వెళ్ళే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కళ్ళు మాకు అవసరము. ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు బిల్లు వంక చూపించి పెన్షన్లు తీసేస్తున్నారు. కాబట్టి మేము ఏదైతే సరైన ప్రభుత్వం ఉంటే మా భవిష్యత్తు బాగుంటుంది, బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, తెలుగుదేశం ఓటేస్తామని చెప్తున్నారు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అఖండ మెజార్టీతో ఇక్కడ గద్దె రామ్మోహన్ గారిని గెలిపించుకుంటాం, ఎంపీ కేశినేని శివనాథ్ గారిని గెలిపించుకుంటామని ప్రజలు మాకు చెప్పారు. సిట్ కార్యాలయం వద్ద ఫైలు తగలబెట్టడంలో కొల్లి రఘురామరెడ్డి వ్యవహార శైలి సరిగా లేదని తెలుగుదేశం నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఈసీ ఆయన్ను అసోం ఎన్నికల పరిశీలకుడిగా నియమించారనే కబురు వచ్చాకే ఫైళ్లు దహనం చేశారని మండిపడ్డారు. పత్రాలు తగలబెట్టడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని గవర్నర్ను కోరుతున్నామని వర్ల రామయ్య తెలిపారు. సిట్ కార్యాలయంలో దస్త్రాల దగ్ధంలో కొల్లి రఘురామరెడ్డి వ్యవహార శైలిలో పారదర్శకత లోపించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. అస్సాం రాష్ట్రానికి ఎన్నికల పరిశీలకుడిగా నియమించామని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి సమాచారం వచ్చిన తర్వాతే సిట్ కార్యాలయంలో ఫైళ్లు తగలబెట్టారన్నారు. ఒకవేళ ప్రభుత్వం మారితే ఈ కార్యాలయంలో తనకు ప్రవేశం ఉండదని, తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలుగా ఉపయోగపడతాయన్న భయంతోనే దస్త్రాలను తగలబెట్టారని మండిపడ్డారు. జూన్ 4 తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చి తనను ట్రాన్స్ఫర్ చేస్తుందన్న భయంతో ముందు చూపుగానే ఇదంతా చేశారని ఆయన కార్యాలయంలోని అధికారులు గుసగుసలాడుతున్నారని పేర్కొన్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత టీడీపీ ప్రతినిధి బృందం కలిసి ఫైల్స్ దగ్ధంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరతామన్నారు. తెలంగాణలో అధికార మార్పిడి సమయంలో ఫైల్స్ మాయం కావడం, టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన హార్డ్ డిస్క్ ధ్వంసం చేసి మూసిలో పడేయడం ఏపీలో ఫైల్ దగ్ధం ఘటనకు సారూప్యత ఉందన్నారు. చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు, చాలామందికి అనుమానంగా ఉంది. అటువంటి అనుమానితుడైన వ్యక్తి
ప్రజల దృష్టిలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి వర్కింగ్ సిస్టంలో ఆ ఫైల్స్ అలా తగలబెట్టడం. నేనంటున్నా ఈ రోజున ఆయన కావాలనే ఆ ఫైల్స్ తగలబెట్టాడు. ఆయన మీద వ్యతిరేకమైన ఎవిడెన్స్ ఉన్న ఫైల్స్ అవి అని నేను అంటాను, కాదని మీరు చెప్పగలరా? ఆ ఫైల్స్ అలాగే ఉంటే భవిష్యత్తులో దే మే స్పీక్ అగెన్స్ట్ హిమ్. అవి డాక్టర్ కొల్లి రఘురామరెడ్డి గారికి వ్యతిరేకంగా సాక్ష్యాలుగా పనికొచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే నేను కారణం కూడా పత్రికా సోదరులారా మీరు కూడా వినాలి. ఇట్లు అధికారులు, పోలీస్ అధికారులు ఎలాగ చేస్తారా అని మీరు గమనించాలా. అంతకు ముందు రోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నుండి ఆయనకు ఫోన్ వచ్చింది. సార్ వినాలి సార్ మీరు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి రఘురామరెడ్డి గారికి ఫోన్ వచ్చిందట. రఘురామరెడ్డి గారు, మీరు అస్సాం పోలీస్ అబ్జర్వర్గా వెళ్ళాలి ఎలక్షన్కు, ఎలక్షన్లో కౌంటింగ్ అయిపోయేంత వరకు అక్కడ ఉండాలి, మీరు గెట్ ప్రిపేర్డ్ అని చెప్పారట. ఎన్టీఆర్ జిల్లాలో కిడ్నీ బాధితులను నిర్లక్ష్యం చేసి అనేక మంది చావుకు కారణమైన పాలకులను ఈ ఎన్నికల్లో ఓడించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు పోటీ చేస్తున్నారని పార్టీ శ్రేణులు కోటేశ్వరరావు విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో నామినేషన్ వేసే సందర్భంగా జిల్లాను పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఏకొండూరు మండలాల సిపిఐ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిపిఐ విస్సన్నపేట మండల కార్యదర్శి త్యాగరాజు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు చేయాల్సిన కర్తవ్యాలను వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడుతూ బీజేపీతో అంటకాగే పార్టీలను ఓడించాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా సంక్షేమ పథకాల ముసుగులో ఇదే అభివృద్ధి అని చెబుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా బీజేపీ సంఘ్ పరివార్ శక్తులు ఆట కట్టించాలన్నారు. 400 లోక్సభ స్థానాలు ఇస్తే దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తానని ప్రధాని మోదీ చెబుతున్నారని పేర్కొన్నారు. 400 స్థానాలు ఇస్తే మోదీ ఒక నియంతగా వ్యవహరించి రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియ ప్రారంభిస్తారని హెచ్చరించారు. ఇవాళ ఏకొండూరే కాదు, తిరువూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ కూడా కిడ్నీ బాధితులు ఉన్నారు. గంపలగూడెం, హనుమల్లంక గ్రామంలోనే 40 మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. ఊటుగూరు గ్రామంలో ఉన్నారని తెలుస్తున్నది. విస్సన్నపేట మండలంలో ఉన్నారని చెప్పి తెలుస్తున్నది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ ఫ్లోరైడ్, సిలికాన్ జలాలతో ప్రజల ప్రాణాలని హరిస్తుంటే, ప్రజల ప్రాణాలను తీస్తుంటే నిర్లక్ష్యం వహిస్తూ ఓట్ల కోసం జనం చుట్టూ, తండాల చుట్టూ తిరిగేటువంటి నాయకులకు ఓట్లు వేస్తారా? ఎన్నికలకు ముందు వచ్చి మేము ప్రజాసేవకులం అని చెప్పేటువంటి ఓట్లు వేస్తారా? కాబట్టి వాళ్ళ కమ్యూనిస్టులుగా చెప్తున్నాం, మీ సమస్యలను ఎవరైతే పరిష్కరిస్తారో వాళ్ళకి మాత్రమే ఓట్లు వేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా బీజేపీతో అంటకాగేటువంటి పార్టీలను ఓడించమని కోరుతున్నాం. ఎన్డీఏ కూటమిని ఓడించాలి. విముద ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విజయవాడ, లయన్స్ క్లబ్ విజయవాడ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని అమరావతి కన్వెన్షన్లో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. దర్శిని ఫేమ్ సినీ నటి శాంతిప్రియ, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శంకర్ గుప్తా, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ, విముద ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విజయవాడ సిఎండి దుర్గాప్రసాద్ రావు, హెల్త్ అండ్ వెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రామ్చంద్ తదితరులు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ గుప్తా మాట్లాడుతూ జిల్లా పరిధిలో 104 క్లబ్లు నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. శాంతిప్రియ మాట్లాడుతూ అందరితో కలిసి ఉగాది వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్, మా పరిధి కృష్ణా అండ్ ఎన్టీఆర్ 2 జిల్లాల పరిధిలో మరి దాదాపుగా 104 క్లబ్బులు నిరంతరం ప్రజాసేవ కోసం పనిచేస్తున్నాయి. అలాంటి క్లబ్బుల్లో మా విజయవాడ ఫైన్ ఆర్ట్స్ క్లబ్ కూడా ఒకటి. ఈ క్లబ్బు ద్వారా ఇవాళ ఈ ఉగాది సంబరాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా మరి అదే సందర్భంలో మరి కుమారి శాంతిప్రియ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి చక్కగా అందరినీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్దల మధ్య ఈ ఉగాది సెలబ్రేట్ చేసుకున్నందుకు నేను ఈ స్టేజ్ పైనందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను.
ఇంతమంది పెద్దల మధ్య మీ అందరి ఆశీస్సులు మాకు విజయవాడ పీపుల్ ఆశీర్వాదం నాకు కావాలి. త్వరలో థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న ఫిల్మ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నూతన ఒరవడితో అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్వప్న హాస్పిటల్స్ లాంఛనంగా ప్రారంభించినట్లు స్వప్న హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ స్వప్న శ్రీ తెలియజేశారు. క్యాజువాలిటీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. విజయవాడ వాసులు ఆ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు పొందాలని ఆమె కోరారు. భారతీనగర్ టవర్ రోడ్లోని వెస్టిన్ కాలేజ్ సమీపంలో స్వప్న హాస్పిటల్స్ లాంఛనంగా ప్రారంభమైంది. అత్యాధునిక సదుపాయాలతో ల్యాబ్స్, డయాగ్నోస్టిక్ సెంటర్ వంటి సేవలు ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా స్వప్న హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ స్వప్నశ్రీ మాట్లాడుతూ నూతన కాన్సెప్ట్తో ఈ హాస్పిటల్ను ప్రారంభించడం జరిగిందన్నారు. 24 గంటలు ఎండీ జనరల్ మెడిసిన్లో ఓపీడీ సేవలు ఉంటాయని తెలియజేశారు. ఎమర్జెన్సీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆఫ్లైన్ సేవలతో పాటు ఆన్లైన్ సేవలు కూడా లభ్యమవుతాయని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు కూడా అందుబాటులో ఉంటారని వెల్లడించారు. క్యాజువాలిటీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సేవలు ఉన్నాయని చెప్పారు. త్వరలోనే హెల్త్ కార్డు సేవలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. విజయవాడ వాసులు ఆ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు పొందాలని ఆమె కోరారు. విజయవాడలో ఈరోజు భారతీనగర్లో స్వప్న హాస్పిటల్స్ అని ఒక హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నామండి. ఇది ఒక కొత్త కాన్సెప్ట్తో ఓపెన్ చేస్తున్నాము. 24 గంటలు ఓపీడీ సర్వీసెస్ ఉంటాయి ఈ హాస్పిటల్లో ఎండీ జనరల్ మెడిసిన్తో. అండ్ ప్యారలల్గా ఎమర్జెన్సీ అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా నడుస్తాయి. దీంతో పాటు బేసిక్ సైన్సెస్ అన్ని ఇన్ హౌస్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ సూపర్ స్పెషాలిటీ అన్ని బ్రాంచెస్ కూడా ఆన్ కాల్ వస్తారు. వీ హ్యావ్ క్యాజువాలిటీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, డయాగ్నోస్టిక్స్ అయితే కొత్త డయాగ్నోస్టిక్స్ అన్ని అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్స్ 15 minutesలో రిపోర్ట్స్ అవైలబిలిటీ వచ్చేస్తుంది. సో వీ వాంట్ టు గివ్ సర్వీస్ టు ద పేషెంట్స్ ఇన్ ద క్వికెస్ట్, అఫోర్డబిలిటీ అండ్ విత్ వెరీ హై హాస్పిటాలిటీ సర్వీసెస్. హెల్త్ కార్డ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. ఒక 1 monthలో స్టార్ట్ చేస్తున్నాం. క్రోధి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ వారు వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందించి సత్కరించారు. విజయవాడలోని హనుమంతరాయ్ గ్రంథాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ఉండవల్లి గ్రామానికి చెందిన సినీ నటుడు, దర్శకులు, త్రినేత్ర ప్రొడక్షన్స్ అధినేత గాదే నాగభూషణంకు ఉగాది పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. ఆల్ ఇండియా రేడియో సీనియర్ అనౌన్సర్ ఏబి ఆనంద్, తల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు బండారు నరసింహారావు, కొప్పుల అశోక్ ఆనంద్ తదితరులు గాదే నాగభూషణంను సన్మానించారు. ఉగాది పురస్కారం అందుకున్న గాదే నాగభూషణంకు ఉండవల్లి గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.